హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభయ్ మదర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఆఫ్టర్ రొటీన్ మనం ఏం చేస్తాం ఈ వీడియోలో చూసేద్దాం. మనం మార్నింగ్ హడావిడిగా ఉండి ఇల్లంతా వంట చేసుకుంటూ అయినా పిల్లలు రెడీ చేయడానికైనా ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి ఫాస్ట్ వాళ్ళని పంపించాలనే తొందరలో అన్ని గాబరా పెట్టేస్తాం ఎక్కడ. ఇప్పుడు మనం అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో అందరూ చేసుకుంటారు, నేను ఎలా చేసుకుంటా అని చూపిస్తున్నాను. మీకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా మీరు కూడా పని చేసుకుంటారు కదా, ఇలాగే కూర్చోకుండా మనం పని చేసుకుందామని ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని మోటివేషన్ అంతే. బేసిక్గా అందరికీ తెలుసు, అందరి ఇళ్ళల్లో చేసుకునేదే, కొంచెం ముందు వెనుక అంతే తప్పితే ఈ వీడియోలో అంత ప్రత్యేకమైనది ఏమీ లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే చూడండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చండి. ఈ వీడియోలో నేను డైలీ ఎవ్రీడే అటు ఇటు అవుతుంది టైమింగ్స్, కానీ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేసుకుంటూ ఉంటాను, ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఎక్కడ మనం ఎవరైనా వచ్చినా ఇల్లు చిందరవందర కాకుండా నీట్గా ఎలా కనిపించాలి, ఎలా పెట్టేసుకుంటాను, ఇక్కడ వస్తువులు ఎక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకోగలుగుతాను, ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ అనేది మనం స్టవ్ దగ్గరకు వచ్చాను, కిచెన్లోకే వచ్చేస్తాం మ్యాక్సిమం. ఆల్మోస్ట్ కిచెన్లోకి వచ్చినప్పుడు గ్యాస్ దాని మీద కొంచెం ఫుడ్ పార్టికల్స్ అన్నీ పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ మనం తీసేసుకొని ఒక పొడి బట్ట పెట్టి క్లాత్ క్లీన్ చేసేసుకొని వాటిని మళ్ళీ ఏదన్నా లిక్విడ్ అయినా లేకపోతే విమ్ బార్ క్లీన్ చేసేసుకొని వాటిని ఒక తడి బట్ట పెట్టి తుడిచేసుకుంటే ఎవ్రీడే కడగవలసిన అవసరం లేదండి గ్యాస్ని. అలా తుడిచేసుకుని వీక్లీ 1 or 2 క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ పెట్టేసుకొని ఇలా తడి బట్ట పెట్టేసుకుంటే గ్యాస్ని నీట్గానే ఉంటుంది, అంత జిడ్డుగా మనం అంతేం పట్టదు కదా. అలాగే నెక్స్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాల్సినవి ఎక్కడ పెట్టేసుకోవాలండి. కొంచెం మెంతులు వాటర్ తాగాను, అవి కొంచెం హెయిర్ పెట్టుకుందామని మెంతులు మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ ఫుడ్ అంతా తీసేసి ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకొని మొత్తం కౌంటర్ టాప్ అంతా మొత్తం నీట్గా తుడిచేసుకుంటే దాని మీద ఫుడ్ అంతా తీసేసుకొని ఒక కొంచెం స్పాంజ్ తల తుడిచేసుకున్నామంటే కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా ఇంటికి చూసినా ఓకే ఇల్లు నీట్గా ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ఏ క్షణమైనా నీట్గా ఉంటుంది. ఇంక ఇలా ఉంచేసుకున్నామంటే ఆ ఫుడ్ చేసిన 1 hour 2 hours తప్పితే, ఒక కూర అయితే 1 hour, 2 కూరలు 3 కూరలు అయితే 1.5 hour అలా పడుతూ ఉంటుంది. మనం చేసుకునే ఫుడ్ ఐటమ్స్ని బట్టి టైం అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఆ టైంలో కొంచెం మార్నింగ్ కదా కొంచెం బిజీగా ఉండి ఎక్కడ వస్తువులు తీసిన వెంటనే పెట్టేసుకోకుండా అక్కడే పెట్టేస్తాం కాబట్టి కొంచెం బిజీగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అలా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడ పెట్టేసామంటే ఇప్పుడు చూడండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు సర్దుకున్నామంటే మళ్ళీ టుమారో మార్నింగ్ వరకు కూడా అంత అవసరం ఉండదు. ఈవినింగ్ అయితే కొంచెం లైట్గా రైస్ పెట్టేసుకోవడం, రోటీ చేసుకోవడం అవుతుంది కాబట్టి ఇంత క్లమ్జీనెస్ అనేది ఉండదు కదా. అప్పుడు కొంచెం నిదానంగానే చేసుకుంటాగలుగుతాము. మొత్తం క్లీన్గా అయిపోయింది చూస్తున్నారు కదా. నేను కడగలేదు కానీ తుడిచాను, కానీ నీట్గానే ఉంది. పాలు వచ్చాయండి, ఇప్పుడే పాలు కూడా పోపించేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇచ్చేయచ్చు. ఫ్రిడ్జ్ టూర్ కూడా కావాలంటే ఒకసారి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో నేను కామెంట్ చేయండి. ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, స్మెల్ రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెడ్రూమ్లోకి వచ్చే చూడ టవల్స్ బాటిల్ అన్నీ ఎక్కడ పడేసి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి. హాల్లో మ్యాట్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, మార్నింగ్ టిఫిన్ చేసేది కూడా కింద వింటర్ అయ్యేసరికి కోల్డ్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చల్లగా ఉంటుందని మ్యాట్ వేసాను. మ్యాట్ వేసుకొని కూర్చుంటారు కాబట్టి అంతా తీసేసి ఫ్లాంక్లు వర్క్ చేసుకున్నారు. అంతా సోఫా కూడా సర్చ్ చేస్తున్నాను. ఇవన్నీ మనం ఎక్కడ ఫస్ట్ పెట్టేసుకోవాలండి. సోఫా ఆర్గనైజ్ చేసేసుకోవడం, బెడ్రూమ్లో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకోవడం,
అలాగే మనం బ్లాంకెట్స్ కూడా తీసేసి ఉండము. చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎంత ఇస్తారు. అవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేసేస్తే ఇప్పుడు మనం ఇల్లు నీట్గా ఊడ్చుకొని రావడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం విదిలిస్తాం కాబట్టి అంతా కింద పడిపోయి ఉంటుంది. అదే ఊడ్చేసిన తర్వాత ఇవన్నీ సర్దామంటే మళ్ళీ కింద పడిపోతుంది. కాబట్టి మనం ఇవన్నీ ఫోల్డ్ చేసేసి దాని మీద ఉన్న డస్ట్ అంతా దులిపేసిన తర్వాత ఊడ్చేసుకొని వస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది. ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ తీసేసి మనం పిల్లలు బాగా చేస్తారు కదా, చేసిన బట్టలు కూడా తీసేసుకొని వాషింగ్ మిషన్ లేకపోతే నానబెట్టేసుకుంటే సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏంటంటే బట్టలన్నీ తీసేసుకొని వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి. మీ ఇంట్లో కూడా డైలీ ఇలాగే ఉంటుంది అనుకోండి. వర్కింగ్ ఉమెన్స్ అయితే మార్నింగే అన్నీ పెట్టేసేసుకొని సర్దేసుకొని హడావిడిగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అటు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈవినింగ్ రావాలి. కొంచెం ఈ టైంలో ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఎవరన్నా వచ్చి చూసినా కానీ మనకైనా మెయిన్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇల్లంతా నీట్గా ఉంటే ఓకే, మైండ్ మన ఇల్లు నీట్గా ఉండేదాన్ని బట్టి కూడా మన మైండ్ డిసైడ్ అవుతుందండి. అది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తారో లేదా కానీ నాకైతే అలాగే ఉంటుంది. ఇల్లు అంతా నీట్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది మనసుకు కూడా. అంతా ఎక్కడెక్కడ పెట్టేసుకున్న తర్వాత టవల్స్ కూడా తీసుకొచ్చి ఆరేసేసుకుంటున్నాను ఎండ తగిన ప్లేస్లో. పిల్లలు కూడా చేసుకున్నారు కదండి. ఇప్పుడు మనం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే మనం ఇల్లు తుడిచేలోపు బట్టలు కూడా వాష్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి. ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేసేసుకొని పిల్లలు మళ్ళీ వచ్చేవరకు కూడా అంతా నీట్గా ఉంటుంది. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఎలాగో ఆడుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు. అది కామన్ పిల్లలు ఉన్నప్పుడు. మీ ఇంట్లో కూడా ఎలా ఉంటారు పిల్లలు? మీరు ఇలాగే చేస్తూ ఉంటారు వర్క్? ఎలా చేస్తూ ఉంటారు? ఎవ్రీడే ఊడుస్తున్న డస్ట్ మాత్రం బాగా వస్తుందండి ఇక్కడ. మా ఇంటి ఎదురు వర్క్ అవుతూ ఉంది, అందువల్ల డస్ట్ అనేది బాగా వస్తూ ఉంటుంది. ఎవ్రీడే 2 times ఊడుస్తూ ఉంటాను, 1 time తుడుస్తాను. ఇలా ఊడ్చేసుకొని తడిబట్ట పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. అలాగే ఇల్లు కూడా కింద ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి మనకు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మాప్ చేసేసుకున్న తర్వాత ఇల్లు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇల్లంతా మాప్ పెట్టిన తర్వాత ఎలా ఉందంటే మీరే చెప్పాలి, నీట్గా ఉందా లేకపోతే మీరు ఎలా చేసుకుంటారు. కిచెన్ దగ్గర నుంచి చూస్తున్నారండి. ఇదంతా చాలా నీట్గా ఉంటుంది. అంతా ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి సోఫా మీద కూడా ఏమీ పెట్టలేదు, ఇంకా అన్నీ తీసేసుకొని సర్దేసుకున్నాం కాబట్టి ఎలాగో మీరు కూడా ఎవ్రీడే ఇలాగే ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. ఇల్లు కూడా చాలా నీట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. మనకు కూడా మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఓకే, నా ఇల్లు నీట్గా ఉంది, నేను ఇదంతా చేసుకున్నాను అని మీరు అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇదంతా చేశాను ఈరోజు అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న